దిగగానే ఒక అతను వచ్చి మీరు రాగానే లోపల వెయిట్ చేయమని అయ్యగారు చెప్పారు అమ్మా అన్నాడు. అలాగే అంటూ లోనికి వెళ్ళింది వైష్ణవి. ఎప్పుడు ఎవరి ఇంటికి వెళ్ళినా కుడికాలు పెట్టే లోపలికి వెళ్ళాలని తన తండ్రి చెప్తూ ఉంటాడు. అదే అలవాటుగా కుడికాలు పెట్టి లోనికి వచ్చింది. పెద్ద హాల్, సెంటర్లో సోఫా సెట్, ఆ పక్కనే ఉయ్యాల, నీట్గా అమర్చిన షో పీసెస్, నప్పే రంగులు వేసిన వాల్స్ చూస్తూ ఇల్లంతా పరికించి చూసింది. ఇంట్లో ఎవ్వరూ లేరని, అలికిడి లేక నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం చెప్తుంటే అసలు ఇంటికి రమ్మని ఎందుకు చెప్పాడు ఈ రావణ్ మహారాజు అని తింకుతున్న తన ఆలోచనలకు రూపంగా ఎదురుగా 6 అడుగుల రూపం తారాసపడింది. జాగింగ్కి వెళ్ళి వస్తున్నాడని అతని డ్రెస్, ఒంటికి పట్టిన స్వెట్ చెప్తుంటే ఎప్పుడు సూట్లో చూసే ఆ సీరియస్ ఫేస్ తన బాస్ మహిధర్నేనా ఇలా బ్లాక్ అవుట్ఫిట్లో కిరాక్ ఉన్నతను అని అయోమయంగా చూసింది. లోనికి వస్తూ షూ రిమూవ్ చేశాడు. పని అతను అవి తీసుకెళ్లాడు. చేతిలో ఉన్న బాటిల్ ఆఖరి వాటర్ డ్రాప్ కూడా తాగి నాప్కిన్తో ఫోర్ హెడ్ తుడుచుకుంటూ చూసిన మహీకి బిక్క మొహం వేసుకుని తననే చూస్తున్న వైష్ణవి కనబడింది. చేతిలో బ్యాగ్తో బ్లూ సుడిదార్లో ఉన్న ఆమెను చూస్తూ గుడ్ మార్నింగ్ అన్నాడు. ఏంటి అంది షాకింగ్గా. చెవులు దుబ్బాయా? తుతు అని వీపు చర్చుకుంటున్న వైష్ణవి తేరుకునే లోపే నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి అన్నాడు. అస్సలు షాక్ నుంచే తేరుకొని ఆమెకి అతను ఆర్డర్ చెవికి ఎక్కలేదు. కదలకుండా బొమ్మలా చూస్తున్న వైష్ణవిని విసుగ్గా చూస్తూ డూ యూ హ్యావ్ డమ్ అని అరిచాడు. ఇది కదా మన బాస్ ఒరిజినాలిటీ. తీయగా కమ్మగా గుడ్ మార్నింగ్ చెప్తే షాక్ అయ్యా ఇతనెవరో అని. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది నా శాడిస్ట్ ఈయనే అని నవ్వుతుంటే పిచ్చి పట్టిందా అని కళ్ళు ఉరుముతూ ముందుకు వచ్చాడు. నో సార్, మిమ్మల్ని చూసి ఎవరో అనుకున్నాను. అంటే డైలీ షూట్లో చూసి అలవాటు. ఇప్పుడు ఇలా అంటూ గుడ్ మార్నింగ్ సార్, హ్యావ్ ఎ నైస్ డే సార్, గుడ్ బై సార్ అని వెళ్ళిపోతున్న ఆమె ముంజేతిని పట్టి సోఫాలోకి తోసి పక్కనే ఉన్న ఫ్రూట్ నైఫ్ గొంతు దగ్గర ఉంచాడు. గుటక మింగకుండా గుడ్లప్పగించి చూస్తుంది. పొద్దున్నే ఫుల్ కొట్టావా, తిక్క తిక్కగా వాగుతున్నావు అన్నాడు చిరాగ్గా. లేదు సార్, ముందు ఆ కత్తి తీయండి అంది. ఇది కత్తి కాదు నైఫ్ అన్నాడు. ఏదో ఒకటి, ఏ రాయి అయితే ఏ, పళ్ళు రాలడానికి, అలాగే ఏ కత్తో చాకో నైఫో ఏదైతే ఏముంది గొంతులో దిగడానికి అని కంగారుగా చెప్తుంటే నైఫ్ తీసి దూరం జరిగాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, అంటే మీరు స్మూత్ వాయిస్తో గుడ్ మార్నింగ్ చెప్తే ఎవరో అనుకున్నాను సార్, అందుకే షాక్ అయ్యా. మీలో ఈ సాఫ్ట్నెస్ నేను ఊహించలేదు కదా అందుకే అని నవ్వుతుంటే ముయ్ ఓకే సార్, పొద్దున్నే నీ చెత్త వాగుడు నాకు చిరాకు తెప్పిస్తే చస్తావు, పోయి బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యి అని గ్లాస్లో హాట్ వాటర్ పోసి గ్రీన్ టీ బ్యాగ్ డిప్ చేస్తూ ఆర్డర్ వేశాడు. నన్ను ఇక్కడికి పిలిచింది ఆఫీస్ వర్క్ కోసం కాదా, కుక్ చేయడానికా? ఎందుకు పిలిచావో ఈవినింగ్కి తెలుస్తుంది, కానీ హాఫ్ అన్ అవర్లో వెజ్ సలాడ్, రోటీ విత్ లెస్ ఆయిల్, కర్రీ 2 టైప్స్, కట్ చేసిన ఫ్రూట్స్ విత్ ఎనర్జీ డ్రింక్తో నువ్వు నా ముందు ఉండాలి. అండ్ అదే కిచెన్, ఏం కావాలో అన్నీ ఉన్నాయి. నవ్ యూ కెన్ గో అన్నాడు. బతికించాడు దేవుడా అని కిచెన్లోకి పరిగెత్తింది. సైడ్ స్మైల్తో టీ సిప్ చేస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు మహి. ఛీ నా బతుకు, ఆఫీస్ పని అని చెప్పి వంట మనిషిలా ఈ పనులు చేస్తున్నా. మా మాతాశ్రీ ఇప్పుడు కానీ చూస్తే చీపురు కట్ట పట్టుకుని వీధంతా తిప్పుతూ తిరగేసి మరీ కొడుతుంది. తలనొప్పిగా ఉంది, టీ పెట్టవే అన్నా కూడా పెట్టడానికి బద్ధకం మనకి. అలాంటిది ఇక్కడ ఇతగాడు చాతడంతా లిస్టు చెప్పిపోయాడు. అవి ఎలా చేయాలో కూడా నాకు తెలియదే అని తిట్టుకుంటూ ఫస్ట్ ఫ్రూట్స్ కట్ చేద్దామని ఫ్రిడ్జ్ తీసింది. కివి, స్ట్రాబెర్రీ, యాపిల్స్ ఉండటంతో వాటిని క్లీన్ చేసి కట్ చేసింది. తర్వాత ఏం చేయాలి అనుకుంటే రోటీ చెప్పాడని వీట్ ఫ్లోర్ తీసుకొని కలుపుతూ, అయినా పొద్దున్నే ఈ రొట్టెలు తింటే దాహం వేయదా ఏమిటో వీళ్ళ అలవాట్లు. బొత్తిగా తెలుగు వంటలు మర్చిపోయి ఇంగ్లీష్ తిండి తింటూ అదే స్టైల్ మోడ్రన్ రిచ్ అని ఫీల్ అయిపోతున్నారు. పిండి పిసికి ఆయిల్ లేకుండా రోటీస్ కాల్చి హాట్ ప్యాక్లో పెట్టింది. కర్రీ అడిగాడు కదా అని బయటే ఉన్న హాలు 2 కడిగి ఉడికించి క్యారెట్ కూడా వేసి కుర్మా చేసి కీరాతో గార్నిష్ చేసింది. ఇంకా ఫైనల్గా డ్రింక్ కూడా జ్యూస్ గ్లాస్లో పోసి ట్రే రెడీ చేసింది. వీటిని చూస్తే ఆకలి కూడా చచ్చిపోతుంది అనుకుంది. వైష్ణవిని చూశాడు రెడీ అయ్యి కిందకు వచ్చిన మహి. వాట్ ఆర్ యూ డూయింగ్ అని అరిచాడు. నథింగ్ సార్, బ్రేక్ఫాస్ట్ రెడీ సార్ అంది స్టిఫ్గా. దెన్ సర్వ్ ఇట్ అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఒడిలో నాప్కిన్ వేసుకొని కత్తులు కటార్లు పుచ్చుకుంటున్న మహీని చూసి, ఎవరినో మర్డర్ చేయడానికి వెళ్తే తీసుకెళ్ళినట్టు ఈ సరంజామా ఎందుకో
చక్కగా చేత్తో తినక అన్నీ గొణుగుతూ వెళ్ళింది. అటు తిరిగి ఉన్న మహి ముందుకు వెళ్ళి చూసింది. ఆమె ఐస్ ఫ్రీజ్ అయ్యాయి. ట్రిమ్ చేసిన బియర్డ్, చక్కగా దువ్విన హెయిర్, బైసెప్స్ కనబడేలా వేసిన హాఫ్ హ్యాండ్స్ కాలర్ టీ షర్ట్ విత్ క్యాజువల్ ప్యాంట్లో పిచ్చ క్యూట్గా ఉన్నాడు ఆమె కళ్ళకి. మొదటిసారి అతని అందం ముద్దుగా అనిపించి ట్రే అక్కడ పెట్టి వాటర్ అని వెళ్తూ వెనక్కి తిరిగి మెటికలు విరిచింది. అస్సలు తాను ఎందుకు అలా చేసిందో అర్థం కాక తనలో తనే నవ్వుకుంది. ఏంటా సౌండ్? బేస్గా వచ్చిన మహి వాయిస్కి నథింగ్ సార్ అని వామ్ వాటర్ తెచ్చి గ్లాసులో నింపి అతని ముందు పెట్టింది. సిట్ అండ్ ఈట్. ఎవరు? నేనా? లేకపోతే నేనా? నాకు ఈ వంటలు గొంతు దిగవు సార్, ఇంటికి వెళ్ళాక తింటాను, మీరు కానివ్వండి అంది. జస్ట్ డూ వాట్ ఐ సే. టాప్ లేచేలా అరిచాడు. దెబ్బకి పక్కనే కూర్చొని రోటీస్ కర్రీ వడ్డించుకుంటుంటే హే స్టాప్ అని అరిచాడు. మళ్ళీ ఏమైంది అంది అప్పటికే వచ్చిన నీరసానికి. ఏంటి మార్నింగ్ మార్నింగ్ అంత హెవీ ఫుడ్ తింటావా? అది లంచ్ కోసం, మధ్యలో బ్రేక్ ఉండకూడదని మార్నింగ్నే కుక్ చేయమని చెప్పాను. ఇప్పుడు తినాల్సింది వెజ్ సలాడ్, జ్యూస్ ఫ్రూట్స్, లంచ్కి రోటీ కర్రీ తినాలి. గాట్ ఇట్ అన్నాడు. ఏంటి ఉదయం ఈ ఆకులు తిని మధ్యాహ్నం వరకు ఉండాలా? అలా ఎలా సార్? ఊరికే అరిగిపోయి ఆకలి వేస్తుంది కదా. అలా డైట్ మెయింటైన్ చేయకపోతే ఫ్యాటీ బాడీ ఫామ్ అవుతుంది. ఆర్గ్యూ చేయకుండా ఇవి తినంటూ అతనే ప్లేట్ నింపి ఆమె ముందు పెట్టాడు. కళ్ళు తిరిగిన ఫీలింగ్ ఆమెలో. దేవుడా ఏంటి నాకు ఈ టార్చర్ అని నీరసంగా అవే తింటూ, సార్ మీ ఫ్యామిలీ ఎవరు ఇంట్లో లేరా? ఒక్కరే ఉన్నారు అని అడిగింది. మమ్మీ డాడీ టూర్కి వెళ్ళారు. ఓ, మరి అక్క చెల్లెలు లేదా అన్న తమ్ముడు లాంటి సాల్తీలు గట్రా లేరా? చురుగ్గా చూశాడు. నోటి మీద వేలు పెట్టుకొని గమ్మున తిన్నది. మమ్మీ డాడీకి నేను ఒక్కడనే, సింగిల్ చైల్డ్. ఇంకా మా గ్రాండ్ పేరెంట్స్ లండన్లో ఉంటారు. ఓ అని అందరినీ ట్రిప్కి పంపించి నన్ను ఎందుకు సార్ ఇలా టార్చర్ చేస్తున్నారు? మెల్లగా గొనిగింది. నీకు గోరోజనం కాస్త ఎక్కువ కదా, సో ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక స్పెషల్ టూర్ ప్లాన్ చేశాను అన్నాడు. నిజమా? మెరిసే కళ్ళతో అడిగింది. సూటిగా చూశాడు. కొడతాడేమోనని మాట్లాడకుండా గమ్మున తిన్నది. మహి తిని లేవడంతో ప్లేట్స్ తీసి సింక్లో వేసి క్లీన్ చేసి బయటకు వచ్చింది. అప్పటికే హాల్లో ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నాడు మహి. అతని ముందు నిల్చుని బ్యాగ్ నుంచి తన ల్యాపీ తీసి ఎక్కడ కూర్చుని వర్క్ చేయాలో అర్థం కాక అలాగే నిలబడి ఉన్న వైష్ణవిని చూసి, తోలు బొమ్మలు ఏమైనా ఆడుతున్నాయా? నా ఫేస్ మీద కూర్చుని లాగిన్ అవ్వు అని కసరడంతో అతనికి ఎదురుగా కూర్చొని సైనింగ్ అయింది. మధ్యాహ్నం వరకు తలా ఎత్తకుండా ఇద్దరు వర్క్లో తలా మునకలయ్యారు. నెక్ ఒక రేంజ్లో పట్టేసి నొప్పి తెలిసి మెడను పైకి అనలేకపోయింది. కాసేపు అలా గార్డెన్లో తిరిగిరా, చిన్న బ్రేక్, తర్వాత వద్దు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. దేవుడా బతికించాడు మహానుభావుడు. వంట చేశానన్న విశ్వాసం కూడా లేకుండా ఇంతసేపు నాతో పని చేయిస్తాడా? అదే ఆఫీస్లో అయితే ఈ పాటికి 3 కాఫీలు, 2 ప్లేట్స్ సమోసా పొట్టలోకి పోయి ఉండేవని మహిని తిట్టుకుంటూ వాటర్ తాగుతూ గార్డెన్లోకి వెళ్ళింది. చల్లని గాలి వీస్తుంటే బెంచ్ మీద కూర్చున్న వైష్ణవిని పైన విండో నుంచి చూస్తున్నాడు కాల్ మాట్లాడుతున్న మహి. చెట్లను పరిశీలిస్తూ వాటి పూలను స్మెల్ చూస్తూ చిరునవ్వు చిందిస్తున్న ఆమె మీదే అతని లుక్స్ లాక్ అయ్యాయి. ఆఫ్టర్ స్మాల్ బ్రేక్ లోనికి వచ్చిన వైష్ణవికి కిచెన్లో మహి కనబడి షాక్ అయింది. అయ్యో సార్, మీరు కిచెన్లో ఏం చేస్తున్నారు అని తెగ ఫీల్ అయింది. ఆమె నీరసంగా ఉన్నదని, రైస్ తినే అలవాటు ఉందేమోనని, ఆమె కోసమే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడని చెప్పలేడు కదా, సో రైస్ తినాలనిపిస్తుంది, అందుకే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానని చెప్పాడు. అవును, ఇంత పెద్ద బిల్ల, మీరు బిజినెస్ మ్యాన్, అలాంటి మీ ఇంట్లో షెఫ్ లేడా అని అడిగింది అతని చేతిలో గరిట తీసుకుని. నేను వండుతాను, మీరు జరగండి అంటూ. మా కుక్ వల్ల పప్పీకి హెల్త్ బాగాలేదు, దాంతో కుక్ తన హెల్పర్స్కి తనతో ఈ వీక్ ట్రావెల్ చేసిన మిగతా స్టాఫ్కి లీవ్ ఇచ్చి హెల్త్ చెకప్ చేయించుకొని రిపోర్ట్స్తో రమ్మని చెప్పాను. మహిదర్ చెప్తున్న ఒక్కో మాటకి పిచ్చ నవ్వు వద్దన్నా వచ్చేయడంతో ఆపలేక గట్టిగా పొట్ట పట్టుకొని నవ్వేసింది. వాట్ హ్యాపెన్? వియర్డ్గా చూశాడు. నథింగ్ సార్ అంటున్న ఆగని నవ్వుకి, దేవుడా నా వల్ల కాదు బాబోయ్, పొట్ట నొప్పి పెడుతుందని కింద కూర్చుంది. వైష్ణవి ప్యూర్ స్మైల్ చూస్తూ, ఇప్పుడేమంత జోక్ విన్నావని ఓవర్ చేస్తున్నావు అని సీరియస్గా అడిగాడు.
లేకపోతే ఏంటి సార్, వంటవాడు ఇంట్లో పప్పీకి హెల్త్ బాగాలేదని మీ ఇంట్లో స్టాఫ్ మొత్తానికి లీవ్ ఇచ్చానని చెప్తుంటే నవ్వు రాదా? మరి ఇంత ఓసిడి డిసీజ్ ఉందా మీకంటున్న వైష్ణవిని నమిలేసేలా చూసి వాట్ డిడ్ యూ సే అంటూ పైకి వచ్చాడు. తల మీద చేతులు పెట్టుకొని అయ్యో నేనేమనలేదు స్వామి, మీ కుక్ వాళ్ళ పప్పి ఎలాగైనా ఊరేగండి, నాకు మాత్రం పిచ్చి ఆకలిగా ఉంది, మీరు వెళ్ళండి, 10 మినిట్స్ లో తెస్తానని చెప్పింది. వెళ్ళిపోయాడు. దేవుడా, ఏం మనిషి ఇతను, ఇలా కూడా ఉంటారా? ఇతన్ని కట్టుకోబోయే పాప ఏ పాపం చేసుకుని ఇక్కడ పడుతుందోనని తెగ జాలి కలిగి ఎగ్స్ ఎక్కడ ఉన్నాయో వెతికింది. ఈవినింగ్ ఆఫీస్ టైం వరకు వర్క్ ఉండి ల్యాపీ క్లోజ్ చేసి బ్యాగ్లో పెట్టుకుంటున్న వైష్ణవి కార్ కీస్ తీసుకున్న మహిని చూస్తూ ఇప్పుడు ఇతను నన్ను కానీ డ్రాప్ చేస్తాడా ఏంటి అని డౌట్ వచ్చింది. సార్, మీకోసం మార్నింగ్ చేసిన డిషెస్ ఉన్నాయి, రీహీట్ చేసుకుని తినేయండి అంది. అది నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు అన్నాడు ఉఫ్ అనుకుంటూ. మరి నేను వెళ్ళనా అంది. ఉంటానంటే నాకేం ప్రాబ్లం లేదు. మహిదర్ ఇంటెన్సివ్ లుక్కి బెదిరి బాబోయ్ నాకు అంత ఆశ లేదు నాయనా అని బయటకు పరిగెత్తింది. ఏ ఎక్కడికి అన్నాడు. మా కొంపకు స్వామి, ఐ విల్ డ్రాప్ యూ. మీరా? నోరు తెరిచింది. ఏ నీకోసం అంబానీ రావాలా అని విసుగ్గా చూశాడు. హెలికాప్టర్లో అంబానీ రాకపోయినా ఏనుగు అంబారీ మీద నా కోసం వచ్చే రాకుమారుడు ఎవరో ఒకరు ఉంటారుగా, వాళ్ళే వస్తారు అంది నవ్వుతూ. యు మీన్ ప్రిన్స్? వాడే గ్రీకు వీరుడు, నా రాకుమారుడు. మహిదర్ ముఖంలో రంగులు మారడం గమనించి మీకు దేనికి సార్ శ్రమ, నేను క్యాబ్లో వెళ్ళిపోతానని అంటున్న ఆమెని రెక్కపట్టి ఫ్రంట్ సీట్లోకి తోసి స్టీరింగ్ పట్టుకున్నాడు. అపరిచితుల్లో విక్రమ్ కూడా ఇన్ని వేరియేషన్స్ చూపెట్టలేదు. క్షణానికి ఒక యాంగిల్ పరిచయం చేస్తున్నాడు అనుకుంటున్న వైష్ణవి కార్ టర్న్ అవ్వడం గమనించలేదు. డింగ్ మడ్డు వచ్చి ఒక కుదుపులో మహిదర్ ఒడిలో సెటిల్ అయ్యింది. మెత్తని పూల చెండులా ఒడిలో పడిన వైష్ణవిని చూసి శివాలెత్తాడు. హ్యావ్ యూ లాస్ట్ యువర్ మేనర్స్? సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలీదా అని కస్సుమన్నాడు. అదే ఉంటే ఇలా ఎందుకు తమరి చేత సహస్రం చదివించుకుంటాను అని ఇన్నర్ వేసుకుని బెల్ట్ పెట్టుకునే లోపే మీరు టర్న్ చేశారు సార్, సారీ మీకు ఇబ్బంది కలిగించానని ఓల్కనో లాంటి ఒడిలో నుంచి జరిగి తన సీట్లో కూర్చుని బెల్ట్ పెట్టుకుని చూపించింది. వియర్డ్గా చూసి మాడిపోయిన మసాలా దోశ మొహంతో డ్రైవ్ చేస్తుంటే అందగాడైతే సరే, చిన్న నవ్వనే ఎలిమెంట్ లేక ఇంత హ్యాండ్సమ్గా ఉన్న ఆ ఫేస్కి కల లేదు. కాస్త నవ్వితే ముత్యాలు ఏమైనా రాలిపోతాయా ఏమిటి అని అనుకుంటూ సార్ డ్రైవర్ని కాదని మీరు ఎందుకు డ్రాప్ చేస్తాను అన్నారు అని కుతూహలంతో అడిగింది. నీ మొహానికి కార్ డ్రైవర్ ఇచ్చే రేంజ్ లేదులే, నాకు అటు కాస్త పనుంది, వెళ్తూ నిన్ను దింపితే పెట్రోల్ ఖర్చు తగ్గుతుందని అన్నాడు. అతని వెటకారం తన ఆత్మాభిమానాన్ని కించపరిచి బాధగా అనిపించి కార్ పంపమని నేను అడగలేదు మిమ్మల్ని, మీకై మీరే వదులుతాను అంటేనే వచ్చాను సార్, మరి అంత గతిమాలి మాత్రం లేమని కళ్ళలో నిండిన నీళ్ళని లోపలే అదిమేసి మొహం తిప్పేసింది. మాట్లాడలేదు మహి. వైష్ణవి ఇంటి దగ్గరకు కారు వచ్చింది. ఆపండి అంది. ఇంటి ముందు వదులుతాను అన్నాడు. నో థ్యాంక్స్, ఇక్కడ వరకు తీసుకురావడమే నాకు ఎక్కువ అని ఆగిన కార్ డోర్ తీస్తూ మార్నింగ్ నా స్కూటీలో వచ్చేస్తాను సార్, మీరు కార్ పంపించకండి అని దిగి అవును మా ఇల్లు మీకెలా తెలుసు అంది. మొన్న వానలో తడుస్తూ నువ్వే చెప్పావుగా ఇక్కడే ఇల్లు అని అంటూ కార్ని టర్న్ చేసి షార్ప్ 9కి ఇంట్లో ఉండాలి నువ్వని రివ్వున దూకించాడు కార్. మంచోడని ఆ మురిసిపోయే అంతసేపు ఉండడు అని తిట్టుకుంటూ వెళ్తున్న వైష్ణవిని చూసిన కాలనీ అమ్మాయి ఒకరు ఏంటి వైష్ణవి కార్లో డ్రాప్ చేసే అంత పెద్ద జాబ్ అనేది అని వెటకారంగా అడిగింది. ఏ నీ ఉద్యోగం అంత పెద్దది కాదా? చిన్నప్పటి నుంచి నాతో చదువు దగ్గర నుంచి కాలేజ్ వరకు ప్రతి దానిలో పోటీ పడి మరీ చదివి జాబ్ తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు ఆటోలో వెళ్తున్నావే అని రివర్స్ కౌంటర్ వేసింది. నీలాగా నా కూతురికి గడుసుతనం లేదమ్మా, వాళ్ళు కారులో వదులుతాను అన్న మొహమాటంతో వద్దని చెప్పింది. అందరికీ నీలాగా తెలివి ఉండద్దు. మొన్నటి వరకు ఆ సందీప్ కంపెనీలో పనిచేస్తూ పెళ్లి వరకు తీసుకొచ్చి ఇప్పుడు అతని కంటే పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని వదిలేసి కారులో వేరొకరితో తిరగడం, అడిగితే వాదించడం నీకే చెల్లింది. అయినా మాకెందుకులే ఇవన్నీ, నువ్వు రావే అంటూ కూతుర్ని తీసుకుని లోనికి వెళ్ళి తలుపు వేసింది ఆమె. ఎంత కడుపు మంటతో ఉన్నారు కొందరు జనాలు. ఈమె కూతురికి నాకంటే ముందే ఉద్యోగం వచ్చిందని కాలనీ మొత్తం స్వీట్స్ పంచి హంగామా చేసింది. కూతురు వర్క్ నచ్చక వాళ్ళు పీకేస్తే పరువు పోతుందని లంచం ఇచ్చి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఫేక్ పేపర్స్తో మరో ఉద్యోగంలో చేరింది. ఇప్పుడు ఆమె కంటే నా జాబ్ శాలరీ ఎక్కువ అని
కుళ్ళును వెళ్ళగక్కుతూ వీళ్ళ బుద్ధిని చూపిస్తుంది. ఎప్పటికి మారుతారో ఈ రకం మనుషులు అని ఇంటికి రావడంతో గేట్ తీసుకొని లోనికి వెళ్ళింది. వైష్ణవిని చూస్తూనే ఎదురెళ్ళిన ప్రసన్న గారు, అసలేం ఉద్యోగమే అది, తిండి కూడా తినకుండా పోయాం అంది. మా వేళల్లో జీతం ఇస్తున్నారు, వర్క్ కూడా అలాగే ఉంటుంది, తప్పదు, తల పగిలిపోతుంది, కాఫీ ఇవ్వని బ్యాగ్ దివానా మీద వేసి జడ కొప్పు పెట్టి టీవీ ఆన్ చేసుకుని మెలోడీ పాటలు పెట్టుకుంది. ఈలోగా సుబ్రహ్మణ్యం గారు తన తమ్ముడు కూడా రావడంతో అందరూ కలిసి టీ తాగారు. ఆ రాత్రి మిద్దె మీద డిన్నర్ ఏర్పాట్లు చేసుకుని నలుగురు కలిసి తింటూ ఆ రోజు ఎవరెవరు ఏమేం చేశారో మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ తిన్నారు. ప్రసన్న గారు కంచాలు తీసుకుని కిందకు వెళ్తే మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్న సుబ్రహ్మణ్యం గారి కాళ్ళు పడుతూ, నాన్న మీకో విషయం చెప్పాలి అంది వైష్ణవి. ఏంటి తల్లి అన్నారు. ఈరోజు నేను వెళ్ళింది ఆఫీస్కి కాదు, మా బాస్ ఇంటికి అని చెప్పింది. అదేంటి, అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడిగారు. జరిగిందంతా చెప్పి, ఆయన ఒక వింత మనిషి నాన్న, పనిలో పడితే రాక్షసుడు, హెల్త్ విషయంలో యముడు. అందరూ టూర్కి వెళ్ళారు, టీం లీడ్ అయినా నన్ను మాత్రం పంపలేదు, పైగా ఇంటికి పిలిచి పని చేయిస్తున్నారు అంటూ, అంతేకాదు ఆయన పేరెంట్స్ ఇంట్లో లేరు అంటూ పని వాళ్ళ విషయం కూడా చెప్పి, నేనే వంట కూడా చేశాను నాన్న అంది. ఇవన్నీ నేను అడగలేదు కదరా అన్నారు ఆయన కూతురి వైపు చిరునవ్వుతో గొప్పగా గర్వంగా చూస్తూ. మీరు అడగకపోవడం నా మీద మీకు ఉన్న నమ్మకం నాన్న, కానీ వెళ్ళే వరకు నాకు తెలియదు, లేదంటే చెప్పే వెళ్ళేదాన్ని. ఆయన పని వరకు రాక్షసుడు, కానీ నాతో చిన్న మిస్బిహేవ్ కూడా చేయరు. చూడబోతే అలా అల్లరి వేషాలు వేసే కోవకు చెందిన సాల్తీ కాదు అని నవ్వింది. అమ్మాయిగా నువ్వు నమ్మావు అతన్ని, దగ్గర సౌకర్యంగా ఉంటుందని. చెప్తున్నావంటే నేను భయపడాల్సిన పని లేదు తల్లి. ఉద్యోగం అన్నాక ఇలాంటి పనులు చేయడం సహజం. నేను ఆ ఫీల్డ్లో ఉన్న వాడినే కాబట్టి నాకు తెలుసు. కానీ మీ అమ్మకు చెప్పకు, తిడుతుందని చెప్తుంటే నవ్వుతూ, అమ్మకి నువ్వు భయపడుతున్నావు కదా అంది. భార్య భర్తకి, భర్తకి భార్య ప్రేమించుకున్నట్టే ఒకరి మాటకి ఒకరు విలువ ఇవ్వాలి, భయపడాలి కూడా. అదేనమ్మా బంధం అన్నాడు. మంచం కోడు మీద తల పెట్టుకొని తండ్రితో కబుర్లు చెప్తున్న వైష్ణవిని చూస్తున్నాడు మహిధర్. క్రేజీ గర్ల్ అనుకుని కార్ తీశాడు. ఉదయం, ఆ రోజు శుక్రవారం. ఉదయం లేచి హెడ్ బాత్ చేసిన వైష్ణవి లంగా ఓణి కట్టుకునే వరకు ఊరుకోలేదు ప్రసన్న గారు. కొన్నప్పటి నుంచి అలాగే బీరువాలో మగ్గుతున్నాయి. ఎప్పుడు కడతావే అని గదిమి చక్కగా రెడీ చేసింది. తలకు టవల్తో బయట ఉన్న తులసి కోటకి పూజ చేసి దీపం వెలిగించి ఇంట్లో కూడా పూజ చేసి ఆఫీస్కి రెడీ అయ్యింది. అయితే మహిధర్కి తనకి కలిపే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంట్లోనే వండి క్యారియర్ కట్టుకుని స్కూటీ స్టార్ట్ చేసింది. ఆఫీస్లో ఫ్రెండ్స్ కోసం అనుకుంది ప్రసన్న. విషయం తెలిసిన సుబ్రహ్మణ్యం గారు నవ్వుకున్నారు. దారిలో అమ్మవారి గుడికి వెళ్ళమని చెప్పిన తల్లి మాట కోసం వెళ్ళిన వైష్ణవికి ఎదురు అయ్యారు సందీప్ అతని మదర్. రెడ్ కలర్ మీద పింక్ ఎంబ్రాయిడరీ పూలు ఉన్న హాఫ్ శారీలో వైష్ణవిని చూసిన సందీప్లో అంత అందం దగ్గరకు వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యింది అన్న ఆవేశం, కోపం. దర్శనం చేసుకుని వచ్చిన వైష్ణవి వాళ్ళని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్తుంటే ఆగు అని వినిపించింది సందీప్ మదర్ వాయిస్. అది గుడి అని, జనాభా ఉన్నారని చుట్టూ చూస్తున్న వైష్ణవి ఆమెతో ఆర్గ్యూ పెట్టుకోవడం ఇష్టం లేక ముందుకు కదులుతుంటే, ఎంత కిల్లాడివే నువ్వు, నా కొడుకుతో నిశ్చితార్థం వరకు వచ్చి వేరొకడు దొరికేసరికి ప్లేట్ పెరాయిస్తావా, అగలాడి జానవే నువ్వు అంది. మాటలు మర్యాదగా రానివ్వండి, ఇది గుడి, అబద్ధాలు ఆడకండి అంది నిప్పులు చెరిగే కళ్ళతో. దేవుని కోసం కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి తాము గుడికి వెళ్తామని తెలియడానికి వచ్చే బ్యాచ్ కొందరు సందీప్ మదర్ మాటలు విని ఒంటి నిండా ఉన్న బంగారు నగలు, ఖరీదైన పట్టు చీర చూసి ఏమైందండి అంటూ వచ్చారు. గుడిలో కూడా ఇలాంటి వాళ్ళ గోల తప్పడం లేదని విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న వైష్ణవి చెయ్యి పట్టుకున్నాడు సందీప్.